హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మా రెండో పిల్లాడు రామ్ మాధవ్ తన పెయింటింగ్స్ అన్నీ కూడా చూపించాలని అనుకుంటున్నానండి. తను చిన్నప్పటి నుంచి కూడా ది ఏజ్ ఆఫ్ 8-9 ఇయర్స్ అప్పటి నుంచి కూడా బొమ్మలు వేస్తూ ఉండేవాడు. నేను సంగీతం టీచర్ని కదా, సో ఏమిటి సంగీతం నేర్చుకోవడం, సంగీతంలో కూర్చోబెట్టినా కూడా ఏదో నేర్చుకునేవాడు కానీ అంత కాన్సన్ట్రేషన్గా ఉండేవాడు కాదు. అయితే ఈ బొమ్మలు మాత్రం బాగా వేస్తూ ఉండేవాడు. సరే ఏంటి ఇలాగ బొమ్మలు వేస్తున్నాడు, సర్లే అనుకుని అలాగ చూసాము. ఏదైనా కాంపిటీషన్లు అవి అవుతూ ఉంటే నేను అలాగ తన్ని తీసుకుని వెళ్ళేదాన్ని అనమాట. ఏమో ఇలా వేస్తున్నాడు కదా, జస్ట్ ఒకసారి మనం తీసుకెళ్తే ఈ పిల్లాడి సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పి తీసుకెళ్తే 100 మంది వేసిన చోట ఫస్ట్ టైము హీ గాట్ కన్సలేషన్ ప్రైజ్. సో నేను అప్పుడు రికగ్నైజ్ అయ్యాను, వీడికి సంగీతం అని అనుకుంటున్నాను కానీ నేను డ్రాయింగే బాగా వస్తుందేమో, సార్ని ఏదైనా చూడాలి అని అనుకునేదాన్ని. కానీ అప్పట్లో పాపం వాడికి నేను అంత వెతకలేకపోయాను. మళ్ళీ ఇంకొక కాంపిటీషన్ తీసుకెళ్తే అక్కడ బంగారాజు గారు అని చెప్పేసి ఒక ఆయన డ్రాయింగ్ సార్ అనమాట. ఆయన శిష్యుల్ని కూడా తీసుకుని వచ్చారు. సరే చంటి మామూలుగా వేశాడు మాధవ్. వేసేటప్పటికి హీ గట్ సెకండ్ ప్రైజ్. ఆయన ఆశ్చర్యపోయారు, అమ్మాయి ఎక్కడ నేర్పిస్తున్నారమ్మా ఈ పిల్లాడికి అని అడిగారు. అడిగితే ఎక్కడ నేర్పించట్లేదండి, జస్ట్ మామూలుగా తను అలా వేస్తూ ఉంటాను, నేను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాను. వీళ్ళ తాతగారు చాలా బాగా వేసేవారండి. తాతగారి బాబాయిలు వాళ్ళందరూ కూడా అప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఎస్ ఈ చిత్రకళ అంతా కూడా అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ పిల్లాడికి అనేసి అని అనుకున్నాము. సో అలాగ వాడిని అప్పుడు ఆయన అన్నారు కదా, నేను ఇలా ఎంవిపిలో ఉంటానమ్మా, మీకు పిల్లాడికి కావాలంటే నేను తర్ఫీదు ఇస్తాను అని అంటే, అప్పుడు సాటర్డే సండేస్ ఓన్లీ సండే, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత మనీ కూడా ఉండేది కాదండి. ఆయన కూడా పాపం 200 తీసుకునేవారు. సో అలాగా ఆ పిల్లాడిని అలాగ ముందర నేర్పించడం జరిగింది. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, మాకు దూరం అదీను. సరే తనే అన్నీ వేస్తూ ఉండేవాడు, నేను ఇలా కాంపిటీషన్లకు తీసుకెళ్తూ ఉండేవాడిని. అలాగా మంచి ఫస్ట్ ప్రైజులు, ఇంకా అలాగా చాలా ప్రైజులు విన్ అయ్యాడు. తర్వాత నా స్టూడెంట్ కూడా ఒక ఆవిడ అన్నారు కదా, ఈ లోపల ఇంజనీరింగ్కి అది వచ్చాడు మా స్టూడెంట్ ఒక ఆవిడ షర్మిల అని. మేడం గారు, మాధవ్ ఇంత బాగా వేస్తున్నాడు కదా, మా తోటకోడలు ఇంటికి ఒక సార్ వస్తున్నారు, శివ సార్ అని, చాలా బాగా చెప్తున్నారు మేడం గారు, మీకు ఒకసారి ఆయన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి అన్నారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ శివ సార్కి కాల్ చేసి ఆయన అడిగితే, ఆయన గంట అంటే గంట పంక్చువాలిటీకి మారుపేరు ఆ సార్ అనమాట. ఆయన అలాగ చక్కగా వచ్చి మాధవ్ వేసినవన్నీ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారనమాట. అమ్మ ఈ పిల్లాడికి గురువు లేకుండా ఇలా ఎలా వేసేస్తున్నాడండి అని. ఏమోనండి మరి అలా వేస్తున్నాడు అనేసి అని చాలా గంట అంటే గంటైనా 1000 రూపీస్ తీసుకునేవారు ఆ రోజుల్లో, కానీ చాలా బాగా నేర్పించారు. ఒక సద్గురువు అనమాట. సో ఆ తర్వాత మేము తను ఇంజనీరింగ్ చదువుతాను అని అనుకున్నాడు ముందర. తర్వాత మళ్ళీ నాకు ఇంకొక స్టూడెంట్ ద్వారా బీఆర్క్ చేయించండి పిల్లాడిని, ఆర్కిటెక్చర్ చదివిస్తే చాలా బాగుంటుంది మేడం తినకి అనేసి అని అనడంతో మేము ఇంజనీరింగ్ కోచింగ్ ఇప్పిద్దామని అనుకున్న వాళ్ళం సడన్గా వీ షిఫ్టెడ్ ఇంటూ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ చదువుదు కానీ అని చెప్పేసి నాటా శ్రీనివాసరావు గారు అని చెప్పేసి నాటా కోచింగ్ ఇస్తారు సీతమ్మధారలో అని చెప్పి ఆవిడ చెప్తే, అప్పుడు ఆయన్ని కాంటాక్ట్ చేసి వీడికి ఆ కోచింగ్ ఇప్పించి వీడు నాటాలో ర్యాంక్ తెచ్చుకున్నాడండి. సో ఇక్కడే బీఆర్క్ చేశాడు వైజాగ్లో. నేను తర్వాత తను వేసిన పెయింటింగ్స్ అనమాట అన్నీ కూడా తను ఇప్పుడు ఎంఆర్క్ ఆస్ట్రేలియాలో చేస్తాడండి, మొన్ననే అయిపోయింది. సో ట్రయల్స్ టు జాబ్ విన్ అయిపోతాడు. తను వేసిన పెయింటింగ్స్ చూడండి చాలా బాగా. ఇంకొక పెయింటింగ్ మీద కూర్చున్నాడు అనేసి అంటే, ఇది చూసారా, గమనించారంటే 2 ఫేస్లు అనమాట ఇది. అలాగే రావి దాంట్లో బుద్ధ అంటే ఎక్కువ ఇష్టపడేవాడు. ఈ అమ్మాయి మొనాలిసా, పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఇంకా కొత్తగా నేర్చుకున్న కొత్తల్లో అనమాట. ఇది నిర్భయ కేసులు అప్పట్లో వచ్చాయండి, దాన్ని చూసి తను ఇన్స్పైర్ అయ్యి వేశాడనమాట ఇది. అండ్ ఏంటంటే ఒక్కొక్క పెయింట్ అనమాట, వాటర్ పెయింట్స్. వీడి వలన ఏంటంటే నేను ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని పెన్సిళ్ళు ఉంటాయి, ఇన్ని బ్రష్లు ఉంటాయి, ఇన్ని కలర్స్ ఉంటాయి, యాక్రిలిక్, ఇలాగ అన్ని రకాలు కూడా తన వలన నేను కూడా నేర్చుకోవడం జరిగిందనమాట. సచిన్ టెండూల్కర్
యాక్రిలిక్ పెయింట్ అంటారండి. ఇది చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది అనమాట. సో తను వన్స్ ఓపెన్ చేశాడంటే ఇంకా పెయింటింగ్ అయిపోవాలన్నమాట. ఇదేంటంటే ఒక హోటల్ వాళ్ళ హోటల్లో పెట్టుకుంటామని చెప్పేసి యాక్రిలిక్ పెయింట్స్ అడిగితే వేసాడండి. ఇలాగ మేము కూడా మా ఇంట్లో ఒకటి ఉంచుకున్నాము. ఇగో ఇది చూసారా, మొత్తం చక్రాస్ అంతా కూడాను. ఇదేదో పెయింట్ అని వాడు నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు, కానీ అలాగ తన ఓన్గా తాను హ్యాండ్ తోటే, ఇంకేమీ మీకు ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉపయోగించి తన రౌండ్లు కొట్టలేదు, ఓన్లీ హ్యాండ్ తోటి చేశాడు. ఇంక ఈవిడ చూసారా, ఆంధ్రప్రభ మీద ఆ రోజుల్లో మా తాతగారు వేశారనమాట సేమ్. అది యాజ్ ఇట్ ఈజ్ దించేశాడండి. మాకు అప్పుడు ఈ పిల్లాడిలో ఇంత కళ ఉంది అని చెప్పేసి గ్రహించడం జరిగిందనమాట. సేమ్ మా తాతగారు చేసింది. ఇప్పుడు నేను ఇంకా లోపల పెట్టేశాను. అది ఇది పక్కన పెట్టారంటే అసలు అంటే మా తాతయ్య మళ్ళీ మాకు ఇలాగ పుట్టాడా అని కూడా ఒక్కొక్కసారి నాకు చాలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కళ ఎలాగా వచ్చేసింది అనేసని. మా తాత కూడా అంటే ఇగో అమ్మమ్మ, ఈ అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈ అమ్మమ్మని కూర్చోపెట్టి ఆ తాత ఆ రోజుల్లో అలా వేసేసేవాడట. మనోహరి నువ్వు ముగ్గు వేయి అని చెప్పేసి అమ్మ ముగ్గు వేస్తూ ఉంటే ఆ ముగ్గు ఈసారి అవన్నీ కూడా తీసి మా తాతది కూడా మళ్ళీ నేను రేపు ఎప్పుడో ఒక వీడియో చేస్తాను. అప్పుడు మాధవ్ వేసిన వాటికి కూడా మనకి కంపారిజన్ ఎలాగ వేశాడు అనేసి అన్నది కూడా మనకు ఒక బాగుంటుంది. అలాగ మనం చూసామంటేను. ఏదో పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించు లగ్నమును ఆ జనుల పుత్రుని కనుగొని పొగడగా. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అని ఆనందం కాదండి, పిల్లల్ని 10 మంది కూడా పొగిడిన రోజున నిజమైన పుత్రోత్సాహము ఆ రోజు మనకు కలుగుతుంది. మేము కొత్త ఇంట్లో మా మాధవ్ పెయింట్లన్నీ కూడా ఇది తన రూమ్ అనమాట. సో తన రూమ్లో తను ఏంటది ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా చేస్తాడండి. సో తన ఈ వాల్కి అంతా కూడా తను ఇలాగా కలరింగ్ ఇచ్చుకుని ప్రత్యేకంగా ఇలాగా పెట్టాడనమాట. ఓమని అన్నీ పెట్టేదంటే వాడికంటూ ప్రత్యేకంగా ఒక సూట్ కేస్ లాంటిది ఇగో చూసారా, వాడి పెయింటింగ్స్కి ప్రత్యేకంగా కొన్నానండి నేను ఇది. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా వాడి పేపర్స్ వాడివన్నీ కూడా ప్రస్తుతం వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు కదా, తన కోసం ఇవి కొని ఇందులో భద్రపరుస్తాను. ఇది అసలు నేను ఎత్తలేను అనమాట. ప్రస్తుతం మా పిల్లాడు లండన్ నుంచి పెద్దాడు వచ్చాడు. ఒరే తమ్ముడు అన్నీ కూడా ఒక్కసారి పెయింటింగ్స్ అన్నీ తీసి పెట్టరా, నేను ఒకసారి వీడియో చేసుకుంటాను అనేసరంటే ఇవాళ పాపం వాడు తీసి పెట్టాడు. సో ఈ విధంగా మా పిల్లాడి పెయింటింగ్స్ మా ఇంట్లో మా ఇల్లు 64 కళలకి నిలయం అని చెప్తూ ఉంటాను కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఉంటాం అందరం కూడాను. ఎవరి యావిగేషన్ వాళ్ళదేను. ఓమని ఎవరి గురించి కబుర్లు చెప్పుకోవడాలు కానీ, ఎవరి గురించి అని అనుకోవడాలు కానీ, అసలు ఇలాంటి టైప్ ఆఫ్ ఇది మా ఇంట్లో ఉండదన్నమాట. సో సంగీతం, సాహిత్యం, సంస్కృతం, చిత్రలేఖనం, నృత్యం, గీతం, ఏంటంటారు ఇంకా ధ్యానం, యోగం, సర్వము అనమాట. సర్వం వాటికి కూడా మా ఇల్లు నిలయం. మీరందరూ కూడా మమ్మల్ని చూసి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉంటారని, ఉండడానికి ప్రయత్నించాలని కూడా నేను కోరుకుంటున్నానండి. టీచర్ గారు మీరు ఇలా ఎలా ఉంటారో అని అడుగుతారు. ఎలా ఉంటారంటే ఇదే దీనికి ఉదాహరణ. ఎందుకంటే అనునిత్యం కూడా ఇవాళ మనం ఒక వీడియో చేయాలి అంటే మనం ముందర రెడీగా అవ్వాలి. ఆ వీడియోకి కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. ఆ కెమెరా పెట్టుకోవాలి, చక్కగా నీట్గా చేసుకోవాలి. సో ఇదే తాపత్రయం అనమాట. మనకున్న కళల్ని 10 మందికి చూపిస్తున్నాము. మన వలన అంతో కొంత 10 మంది కూడా నేర్చుకోవాలి. సో ఒక గురువు అనేవాడు దారిని చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ గురువే ముందర దారిలో ఉండాలి కదా, అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి అని నా ఆకాంక్ష. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.